దేవుడి కోసం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నాకు చేతనైంది నా సామర్థ్యం కొలది దేవుని పరిచర్య కోసం ఏదో ఒకటి చేయాలి అని అప్పుడు నాకున్న అలవాటుని బట్టి పాటలు పాడటం ప్రాముఖ్యంగా ఎంచుకున్నా. అంతకుముందు సినిమా పాటలు పాడటం నాకు బాగా అలవాటు. మా ఏరియాలో మంచి సింగర్ అని పేరు సినిమా పాటలకి, దేవుడి పాటలకి. లేదా అన్నమయ్య పాటలో మంచి ఇదిగా పాడేవాడు. అన్నమయ్య పాటలో ఎంత అందంగా పాడేవాడంటే ఉదయాన్నే నాకు నిద్ర మేలుకు రాకముందే టేప్ రికార్డర్లో అన్నమయ్య పాటలు పెట్టుకొని పడుకునేవాడిని. లేవగానే మా భార్య ఆన్ చేసేది, ఆ పాటలతోనే లేచేవాడిని. ఆ పాటలు అంటే అంత ఇష్టం. అంటే దేవుడిని బట్టి కాదు, ఆ పాటలను బట్టి అందులో ఎంతో కొంత భక్తి భావం ఉంది అన్న ఉద్దేశంతో లేవటమే ఆ అన్నమయ్య పాటలతో లెగిస్తే నాకు అదొక హ్యాపీగా ఉండేదన్నమాట. ఆ పాటలు కూడా ఎంత బాగా పాడేవాడిని అంటే చాలా అద్భుతంగా పాడేవాడిని. ప్రతి పాట బాగా అలవాటైంది. అట్లాగే ఆ అలవాటు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్టింగ్ దేవుడి కోసం నేను ఏదైనా చేయగలనా అంటే వాక్యం చెప్పేంత సామర్థ్యం నాకు లేదులే, కానీ పాస్టర్గా ఉండే అంత అర్హత నాకు లేదు. కానీ నా జీవితంలో ఇక పాటలు పాడుకుంటూ పాటల వరం ఇచ్చాడయ్యా నీకు దేవుడు అన్నాడు మా పాస్టర్ గారు. ఇంక అట్టాగ పాటలతో ప్రారంభించి ఈ విధంగా ఈ స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇదంతా దేన్ని బట్టి జరిగింది అంటే దేవుడు బలవంతంగా నాతో చేయించుకోలే. నేను ఇష్టపడి ఏదైనా నేను దేవుడి కోసం చేయాలి అనుకున్నాను కాబట్టి పాటల దగ్గర పరిచర్యని స్టార్ట్ చేసి ఇదిగో ఇక్కడ దాకా వచ్చాను. అంటే ఆసక్తి, మనకు ఆసక్తి ఉంటే దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఆసక్తి లేకపోతే ఏ పనిలో కూడా మనం ప్రావీణ్యతని పొందలేము. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడని దేవుడు ఎప్పుడో చెప్పాడు. చాలామంది అంటారు నేను చర్చికి 5 సంవత్సరాల నుండి వస్తున్నా నేను ఏమీ చేయలేకపోయాను అంటే ముందు దేవుడు ఏదైనా చేయాలి అంటే బలవంతంగా చేయించుకోడు, మనకున్న ఆసక్తిని బట్టి చేపిస్తాడు. ఇప్పుడు మన బిడ్డ నేను చదవను, నాకు చదువు అబ్బదు అన్నాడు అనుకోండి, చదువు ఆపుతామా లేదా బలవంతం చేస్తామా? ఆపుతాం. మనం అడుగుతాం, ఏంటండి మీ అబ్బాయి 10th చదివింది అంటే వాడు ఇంకా నేను చదవను అన్నాడు. అంటే పిల్లల చదువుల విషయంలో మనమే ఏం చేయం, బలవంతం. అలాగ బలవంతం చేసిన పిల్లలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, చూసారా? విన్నారు మీరు? అంటే బలవంతంగా చేసేది ఏది కూడా ఫలించదు, ఇష్టపూర్వకంగా చేసేదే ఫలించదు. అందుకే అంటారు మీ పిల్లలకి ముందు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూడండి అని చెప్తూ ఉంటారు. ఒకడికి వాలీబాల్ ఇష్టం, చదువు కంటే ఎక్కువ వాడికి వాలీబాల్ ఇష్టం, క్రీడల్లో. ఒకడికి క్రికెట్ ఇష్టం, చదువు తక్కువైనా ప్రపంచ లెవెల్లో గుర్తుండిపోయే విధంగా క్రికెట్ ప్లేయర్గా మారగలడు. అవునా కదా? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిలో ఆసక్తిని బట్టి మనకి పని అబ్బిద్దే తప్ప దేవుడు అద్భుతం చేసి నువ్వు వాక్యం చెప్తావు, నువ్వు వాక్యం చెప్పేవాడిగా మారుస్తా, నువ్వు పాటలు పాడేవాడిగా నిన్ను మారుస్తా, దేవుడు మంత్రం చేసి మనకు పరిచర్య అప్పచెప్పడు. మన ఆసక్తిని బట్టి పరిచర్యని అప్పచెప్తాడు. అందుకని ఇప్పటి వరకు మీరు పాటలు పాడారు, పాడమంటే పాడారా? పాడాలని ఆసక్తి ఉండి ఆశతో పాడారా? అది ఈ విధంగా పాడుతూ ఉంటే దేవుడు ఇంకా ఏం చేయగలడు? ఉన్న విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు. మరి దేవుడు ఏదైనా చెయ్యాలి అంటే మొట్టమొదటిగా మనకి ఏముండాలంటే ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి ఉంటే మనకి ఎందులో ఆసక్తి ఉంటే చూసుకుంటే అందులోంచి దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడే. కానీ దేవుడు మనం అనుకోని విధంగా నేను పాస్టర్ అయ్యా, ఇది ఏమన్నా సినిమా యాక్టున్నా, నేను డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను కాదు. నీకు ఆసక్తి ఉంది కాబట్టి ఇదయ్యా.
నాకు కూడా పాటలు పాడటం ఆసక్తి. ఆ తర్వాత వాక్యం వినే కొద్ది ఆసక్తి పెరిగింది. వాక్యం నేర్చుకోవాలి అనుకున్నాను. వాక్యం నేర్చుకున్న తర్వాత బాధ్యత పెరిగింది. ఇలాగ ఈ స్థితిలో